ఐడియా వస్తుంది కానీ అది మైండ్ లోనే ఉండిపోతుంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలంటే మాత్రం అస్సలు ఐడియా ఉండదు మనకి. చిన్న చిన్న స్టెప్ లో స్టార్ట్ చేయడం అంటే మనోళ్ళకి అర్థం కాదు. అది గరాజ్ లో గానీ, ఒక హాస్టల్ రూమ్ లో గానీ, ఒక రీలా, ఒక మెయిలా, అది మనకి అర్థమే కాదు. టైం ఫ్రేమ్ తోటి స్టార్ట్ చేద్దామంటే పేరెంట్స్ కి ఏం చెప్పాలో ఆ టెన్షన్, ఇంకో కాన్ఫిడెన్స్ లేకపోవడం, రిజల్ట్ ఫెయిల్ అయితే నన్ను ఎవరేమంటారు అనే ఆలోచనలు, ఇన్ని దాటి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కంపెనీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అన్ని ఐడియాలకి జాబ్ ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పార్ట్ టైం లో సైడ్ హజల్ గా కూడా చేయొచ్చు. అదే స్టార్ట్అప్ రేపు నీ ఫుల్ టైం శాలరీ నీకు ఇచ్చిన రోజు ఆ జాబ్ ని కూడా రిజైన్ చేయొచ్చు. ఫెయిల్ అయిపోతావురా, పడిపోతావు అని చాలా మంది నువ్వు భయపెట్టిస్తారు. ఓటమి ఒక టీచర్, డిలే అయితే అదొక డిజైన్, రిజెక్షన్ అయితే అదొక రీడైరెక్షన్. అప్పుడెప్పుడు ఒక పాట విన్నా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అని. అసలు స్టార్టే చేయకపోతే ఎవడు ఫెయిల్ కాడు, స్టార్ట్ అయినోడు ఫెయిల్ కాడు, ఎక్స్పీరియన్స్ మాత్రమే వస్తుంది. ఇంకా వెయిటింగ్ ఏంటి బ్రో, స్టార్ట్ చేయి. చిన్నగా గానీ సిన్సియర్ గా చేయి.